బాడీ, మైండ్, సోల్ ఇవన్నీ అనుసంధానం చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఎంత కాదనుకున్నా మన చేతిలో లేని కొన్ని అనారోగ్యాలు అయితే ఉంటాయి కదా. ఉంటాయి, క్షణక్షణం ఉంటాయండి. ఎందుకంటే కనిపించని రోగాలు, కనిపించే రోగాలు 2 రకాలుగా విభజిద్దాం. అవును. అంటే ఈ ఈ మన చేతిలో లేని రోగాల గురించి కానీ వాటి గురించి కూడా ఏదైనా ఈ సిద్ధ యోగ శాస్త్రం కానీ సనాతన ధర్మం కానీ చెప్పిందా? సనాతన ధర్మం చెప్పిందే కనిపించిన వాటి ఒక్కదాన్ని ఎలా ఆధీనంలో తేవాలని. అండ్ కొన్ని మనకు ఆల్రెడీ వీఆర్ ప్రూవింగ్ విత్ సైన్స్, లైక్ ఫిజికల్గా ఉండే ఫిజియలాజికల్ డిస్టర్బెన్సెస్. దాంట్లో కూడా ఇంకా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి, రీసెర్చ్. ఎందుకంటే కొన్ని క్రానిక్ డిజార్డర్స్కి స్టిల్ దెర్ ఇస్ నో ఆన్సర్, బట్ బాడీ విల్ బీ సఫరింగ్. కొన్ని కేసెస్లో మెడికల్ రిపోర్ట్స్ విల్ బీ నార్మల్, కానీ ఆ రోగం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అంటే దే ఆర్ నాట్ లైక్, అంటే ఫిజికల్గా బాగానే ఉంటారు, ఫిట్గా ఉంటారు, తింటారు, అంతా బాగానే ఉంటుంది, రొటీన్ తెలుస్తూ ఉంటుంది, సెన్సెస్ పనిచేస్తుంటే, బట్ స్టిల్ దెర్ ఇస్ సమ్ బ్లాకేజ్. సో ఈ బ్లాకేజ్లు వెతికే ప్రక్రియ హిందూ యోగ శాస్త్ర సనాతన ధర్మంలో యోగ వాసిష్టలో చూసుకున్న ఏమన్నా మనకి శరీరం పంచకోశాలతో నిర్మించబడుతుంది. ఎఫెక్ట్ విల్ బీ ఆన్ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం ఒకటి ఉంటుంది. అంటే ఫిజియలాజికల్గా దానికి అది పెట్టుకునే ఒక ప్రక్రియ, దాని కండిషన్లో పెట్టుకునే ప్రక్రియ. మనోమయ కోసం అని ఉంటుందండి. అక్కడ వీటికి ఇట్ ఈస్ లైక్ ఏ ఓపెన్ సొల్యూషన్ బుక్ అది. అంటే మనం ఓన్లీ ఈ డైరెక్షన్లో చూస్తే మనకు ఒకటే సొల్యూషన్ కనిపిస్తుందండి. జస్ట్ రైజ్ అబౌవ్ ద ప్రాబ్లమ్, దెన్ యూ సీ దట్ 365 డిగ్రీలు మీకు కంప్లీట్ ఆన్సర్స్ దొరుకుతాయి ఒక ప్రాబ్లంకి. అంటే మనోమయ కోశాన్ని ఎలాగ దాన్ని, అంటే ఒక కోశము అంటే పాసాన్ని విడిచి ఒక, అంటే దాన్ని బాధ మనల్ని పట్టుకుంటుందా, మనం బాధను పట్టుకుంటున్నామా, ఇది కనుక క్లారిటీ ఉంటే ఆ బాధ దానంతా అది వదలటానికి గల ఏదైతే నాట్ పడిపోయిందో, నాడి ముడుచుకుపోయిందో అది ఓపెన్ చేస్తే బాధ విడిపోవును. ఇది జన్మల నుంచి వచ్చేవి లేదా డిఎన్ఏ వంశపారంపర్యంగా వచ్చే వాటికి ఎక్కువ ఉపయోగిస్తాం. ఇవన్నీ కనిపించట్లేదుగా, కానీ క్లియర్ అవుతున్నాయిగా. ఒక నెలలో ఒక 3 వారాలు నువ్వు సిద్ధంగా రెడీగా ఉంటే శరీరంలో ఆ మార్పును మనం చూస్తున్నాంగా. ఇంతకు మించి ఇంకేం నిర్ధారణ కావాలి? ఇప్పుడు అంతా ప్రూవ్ చేసే సైన్స్కి కూడా అర్థం కాని విషయాలు చాలా ఉన్నప్పుడు, మనకి యోగులు ఇంత బాగా చెప్పినప్పుడు అది ఆచరించి చూడడంలో తప్పేంటి? దాంట్లో ఈ కనిపించిన వాటికి ఇప్పుడు మన ఇది సనాతన ధర్మం ఒకటే కాదండి, యూ నేమ్ ఇట్, హీబ్రూ సిస్టంలో ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి ఆ ట్రెడిషన్లో దే ఆర్ వెరీ లైక్ డన్ డీప్ ఇన్ టు దట్, బట్ మైట్ నాట్ ఎట్ దిస్ లెవెల్ ఆఫ్ సనాతన ధర్మ. సనాతనం అనేది చాలా పూర్వంది. సృష్టిలో ఏది కావాలో, ఇప్పుడు మనకి ఒక పదార్థం చేద్దాం అనుకున్నాం అనుకోండి, అన్నీ అక్కడ ఉంటేనేగా చేయగలం. సో మనిషి బతకడానికి కావాల్సినవన్నీ ఆల్రెడీ అరేంజ్డ్, బాధ లేకుండా ఉండేది కూడా అరేంజ్డ్. మనం అది వెతికి తెలుసుకోవాలి.